వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. హెచ్సియు 400 ఎకరాల భూములను ఎవరు కూడా కొనవద్దు అంటున్న కేటీఆర్. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. పెద్దపల్లి డీసీపీ కరుణాకర్. నా భర్త మరణాన్ని రాజకీయం చేయొద్దు అంటున్న జెసికా పగడాల. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు విచారణ వ్యక్తం చేస్తున్నాను. హెచ్సియు విద్యార్థిని. అమ్మాయిలని కూడా చూడకుండా పోలీసులు మా మీద దారుణంగా లాఠీచార్జ్ చేశారు. హెచ్సియు విద్యార్థిని. ఏపీ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఏపీ సీఎం పరుగులు పెట్టిస్తున్నారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా కేంద్రంలో గల జగిత్యాల క్లబ్లో గత నెల 23వ తారీఖు ఆదివారం జరిగిన 2025-2026 సంవత్సరానికి గాను 1 సంవత్సర పదవీ కాలం గల క్లబ్ ఎన్నికల్లో గెలుపొందిన నూతన కార్యవర్గం ఈరోజు క్లబ్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. జగిత్యాల క్లబ్ కార్యదర్శిగా ముస్కు రాంగోపాల్ రెడ్డి, సహాయ కార్యదర్శిగా ఎస్వీఆర్ హేమేందర్ రెడ్డి, కోశాఖాధికారిగా అనుమల్ల వెంకటరమణ, కార్యదర్శిగా అమిత్ కుమార్, కార్యవర్గ సభ్యులుగా బూస ఉమాపతి, కూసరి అనిల్ కుమార్, గడ్డం నారాయణ రెడ్డి, ఎడమల శ్రీనివాస్ రెడ్డి, అనుమల్ల సంజయ్ సామ్రాట్, తిరుపురం సాయికృష్ణ, అంజిబాబు గార్లతో ప్రమాణ స్వీకారం చేయించిన క్లబ్ సీనియర్ సభ్యులు అయిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీధర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో క్లబ్ మాజీ కార్యదర్శి పుప్పాల అశోక్ కుమార్, మాజీ కార్యవర్గ గౌరవ సభ్యులు మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర కోఆపరేటివ్ చట్టానికి అనుగుణంగా జగిత్యాల నిర్వహించిన ఎన్నికలలో 2025-26 సంవత్సరం గాను కార్యదర్శిగా ఎన్నికైంది. క్లబ్ బైలాకు అనుగుణంగా గౌరవ సభ్యుల మనోభావాలను గౌరవించి నిస్వార్థంగా ఎలాంటి అవినీతికి పాల్పడకుండా నా యొక్క విధులను నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జనగామ జిల్లా దేవరుపల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను 34 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు పరుస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అన్నారు. ప్రజాప్రభుత్వంలో ఎటువంటి అవినీతికి తావులేదన్నారు. నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయినట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి తన ముందున్న లక్ష్యం అన్నారు. ప్రతి ఒక్కరూ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. అప్పుడు ఎలక్షన్స్ టైంలో మీ అందరికీ కూడా గుర్తుంటుంది, చాలా మంది అన్నారు మా బిడ్డలకి ఉద్యోగాలు లేవు, అప్పుడు వాళ్ళ ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, అది రాలేదు, ఎవరికి కూడా రాలేదు. మరి మన ప్రభుత్వం వచ్చినాక మా బిడ్డలను అయితే చూడాలి అని అన్నారు. చాలా మంది వాళ్ళ గురించి కూడా అడగలే. భర్తీ చేసిన కనుక మన ప్రజా ప్రభుత్వమే, మన గౌరవ ముఖ్యమంత్రి వర్గులైనా మంత్రులైనా ఆహార దిశలు ఎన్నడూ కూడా విశ్రాంతి తీసుకోకుండా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల సమస్యల్ని సాల్వ్ చేయడానికి వాళ్ళు ముందుకుంటున్నారు. అట్లనే నియోజకవర్గానికి 3500 ఇళ్ళ చప్పున వస్తున్నాయి. అవి అర్హులైన ప్రతి పేదవాళ్ళకు కూడా ఇల్లు వస్తాయి. మొదటి విడత ఇది. ఇంకోసారి కూడా వస్తాయి ఆ ఇల్లు. ఇప్పుడు ఎవరికైనా మిస్ అయినా కానీ రెండోసారి ఖచ్చితంగా వస్తాయి. మీరందరూ కూడా ఒకటి గమనించాలి, గతంలో వాళ్ళలాగా వేసుకున్నా పింక్ కండువా కప్పుకున్నా అని కాదు, మీరు అర్హులా కాదా అన్నది చూసి ప్రభుత్వం ఇళ్ళను కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి, అంటే ఇందిరమ్మ రాజ్యానికి ఆ ప్రభుత్వానికి ఉన్న తేడా మీరు చూసుకోవాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వం మేము ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నా కానీ చేయనని చెప్పట్లే, అన్నీ కూడా చేస్తుంది. ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్నారు, కొంచెం ఓపిక అంతే, అన్నీ కూడా అయిపోతాయి. మరి మీ గ్రామాలలో ఉన్న సమస్యలు అంటే సీసీ రోడ్, సైడ్ డ్రైనో, లేకపోతే స్కూళ్ళకి కావాల్సిన టాయిలెట్లో
ఇంకా ఏదైనా నీటి కాలంలో ఏదో సమస్యలు ఉంటావో వాళ్ళుంటే చేపేయడానికి ముందు పడతారు. వేరే పార్టీ వాళ్ళుంటే కాంగ్రెస్ వాళ్ళకి పేరు ఎక్కడ వస్తుందా అని మీకు బాగా తెలుసు, ఊళ్ళల్లో ఎట్లా చేస్తారో పేరు రాకుండా ఉండద్దన చేసే పని చెడగొట్టడానికి ముందు ఉంటారు. అందరు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గెలిపించుకోండి. థ్యాంక్ యూ. దుగ్గొండి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎర్రల్ల బాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ రాజ్యాంగ పరిరక్షణ సమావేశ పాదయాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మరియు నర్సంపేట నియోజకవర్గ రాజ్యాంగ పరిరక్షణ కోఆర్డినేటర్ కూచన రవిరెడ్డి మరియు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మ మరియు నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకాల శ్రీనివాస్ రెడ్డి మరియు దుగ్గొండి మండల రాజ్యాంగ పరిరక్షణ కోఆర్డినేటర్ రాజు ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొని ఎర్రబెల్లి స్వర్ణ మరియు కూచన రవలి రెడ్డి మాట్లాడారు. ఎంపీటీసీలు కానీ సర్పంచులు జెడ్పీటీసీలు అందరికీ కూడా నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు. సోదరిమణులందరికీ కూడా నా నమస్కారం. కాలాతీతమైంది, చాలాసేపు అయింది నేను తీసుకొని రావడం జరిగింది. అయినా కూడా మనం ప్రతి ఇంటింటికి కూడా ఈ జై బాపు కార్యక్రమాన్ని తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. నిన్న మొన్న కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. దీని గురించి విపులంగా కూడా ఇప్పటివరకు ఇక్కడ మాట్లాడిన వాళ్ళు మీకు చెప్పే ఉంటారు. జై బాపు అనేది మనకు స్వరాజ్యం తీసుకొచ్చిన గాంధీ గారి గురించి, గొప్పతనం గురించి చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఈ సంస్కృతి పోవాలి, నిజంగా నిజాలు వెలుగులోకి రావాలంటే మనము వీళ్ళ గొప్పతనాన్ని చెప్పుకుంటూ, ఈరోజు రాజ్యాంగం యొక్క గొప్పదనాన్ని చెప్పుకుంటూ రేపు వచ్చే భావి తరాలకు ఇది మా దేశ గొప్పదనం అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా మీరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగస్వాములు కావాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేకపోయినామని బాధపడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఇది మరొక స్వతంత్ర పోరాటము. ఈ పోరాటంలో స్వచ్ఛందంగా నా వంతు పాత్రగా నేను వస్తున్నా, నా కుటుంబానికి కానీ పక్క వాళ్ళకి కానీ వీళ్ళ గొప్పతనాన్ని తెలియజేసే నాకు అదృష్టం వచ్చిందని చెప్పి అదృష్టంగా భావించి స్వచ్ఛందంగా వచ్చి ప్రతిరోజు పొద్దున ఒక గ్రామము, సాయంత్రం ఒక గ్రామం పాదయాత్ర కంప్లీట్ చేసి ఈ నెల 25 లోపల ఈ నర్సంపేట నియోజకవర్గం మొత్తం కంప్లీట్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమం తీసుకుపోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే జేబీ మన రాజ్యాంగం చాలా గొప్పది. నిజంగా కూడా ఈ రాజ్యాంగాన్ని మనం బైబుల్, ఖురాన్ అలాగే భగవద్గీతతో సమానంగా చూస్తాం. ఎందుకనంటే ఈ దేశంలో ఉన్న ఈ రాజ్యాంగం చూసి అన్ని దేశాలు కూడా మన దేశాన్ని వైపు చూసి పోగొడతాయి. కాబట్టి ఈ దేశంలో ఉన్న ఈ గొప్పతనాన్ని విచ్ఛిన్నం చేయడానికి కొన్ని పార్టీలు కూడా చూస్తున్నాయి. మొన్న పార్లమెంట్లో కూడా అమిత్ షా మాట్లాడింది మీరంతా వినుండొచ్చు. జై శ్రీరామ్ అంటే ముక్తి కలుగుతుంది, జై భీమ్ అంటే ఏమొస్తుంది అని గుండెల్లో ధైర్యం వస్తుంది, లేని వాడి పేదవాడికి అండగా ఉంటుంది. ఈ రాజ్యాంగంలో లేని వాళ్ళందరినీ కూడా చేర్చి అన్ని కులాలను మతాలను అన్నిటినీ కూడా చేర్చి అందరికీ లబ్ధి చేకూరేట్టు చేసింది ఈ రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని మనం గౌరవించాలా వద్దా? పేదవాడి కోసం హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలందరినీ గురించి ఎవరైనా చులకనగా మాట్లాడితే మనం చూస్తూ కూర్చుంటే మనం అసమర్థులం అవుతామా కామా? కాబట్టి దీన్ని ఇంటింటికి తీసుకుపోవాల్సింది బాధ్యత మనందరిపైన ఉంది. దీని గొప్పతనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా పాదయాత్ర ద్వారా మనకు ఒకటే జాతీయ జెండా పట్టుకొని ఒకటే చెప్పినారు, ఈ దేశం సమైక్యంగా ఉండాలి, ఈ దేశంలో ఉన్న ప్రజలంతా కూడా సంతోషంగా ఉండాలి, అందుకోసమే మనమంతా ఏకంగా ఉండాలి, అందరూ కూడా చేయి కలిపి నడిస్తే ఈ దేశం అంతా కూడా సుభిక్షంగా సంతోషంగా ఉంటుందని వారు చెప్పడం జరిగింది. మరి వాళ్ళ విభజించి పాలించు అనేది వాళ్ళది, కలిసి ఐకమత్యంగా నడుస్తాం అనేది మనది. మరి చిచ్చు పెట్టేవాడితో నడుస్తామా? అందరం కలిసి ఉండి సుఖ సంతోషాలతో ఉండే మనతో కలిసి నడుస్తామా, మనం అందరం కలిసి నడుస్తామా అనేది నిర్ణయించుకొని అందరితో ఇంటింటికి కూడా వెళ్ళి
రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని చెన్నూరు రూరల్ సిఐ సుధాకర్ హెచ్చరించారు. కోటపల్లి పోలీస్ స్టేషన్లో చెన్నూరు రూరల్ సర్కిల్ పరిధిలో గల కోటపల్లి నిల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని, మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొనకూడదని సూచించారు. గ్రామాల్లో జరిగే ప్రతి విషయాన్ని పోలీసులకు తెలియజేయాలని పేర్కొన్నారు. చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలలో పాల్గొనకూడదని, ఎటువంటి కేసులోనైనా పాల్గొంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోటపల్లి నిల్వాయి ఎస్ఐలు రాజేందర్, శ్యామ్, పటేల్ పాల్గొన్నారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి, అటువంటి వాళ్ళ పోవద్దు. తర్వాత ఇంకోటి ఏంటంటే దీంట్లో 10 సంవత్సరాలుగా చెన్నూరు మండలం ఎర్రగుంటపల్లిలో నీటి సమస్య తీవ్రమైంది. ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎన్నో నాయకులు వచ్చి వెళ్లారు, కానీ మా ఊరి సమస్యపై ఎవరూ తగిన దృష్టి సారించలేదు. ప్రజలు నీటి కోసం పడుతున్న కష్టాలు, ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఎవరూ పట్టించుకోలేదు. అయితే చెన్నూరు ఎమ్మెల్యే కాబోయే మంత్రివర్యులు డాక్టర్ వివేక్ మా గ్రామ ప్రజల ఆవేదనను అర్థం చేసుకుని మేము విజ్ఞప్తి చేసిన వెంటనే స్పందించి బోరు వేయించేలా చర్యలు తీసుకున్నారు. ఇది మా గ్రామ ప్రజలకు కేవలం నీటి సమస్య మాత్రమే కాక ప్రజా సమస్యలపై స్పందించే మంచి నాయకత్వానికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. తన భర్త మృతిని మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కొంతమంది వాడుకుంటున్నారని ప్రవీణ్ పగడాల భార్య జెప్సికా పగడాల ఆరోపించారు. నా భర్త మృతిని దయచేసి రాజకీయం చేయొద్దు. యేసు మార్గాన్ని అనుసరించేవారు మత విద్వేషాల్ని రెచ్చగొట్టారు. నా భర్త ఎప్పుడు మత సామరస్యాన్నే కోరుకునేవారు. ఆయన మృతిపై ప్రభుత్వం చేస్తున్న దర్యాప్తుపై నమ్ముకుంది. ఆ విచారణకు అందరూ సహకరించాలని కోరారు. For the unwavering support from my Christian brothers and sisters, I request your cooperation during this investigation. Government was quick to order complete investigation, and we are gratefully thankful. We believe in the government investigation, and I urge, please do not disturb the religious harmony, as my husband Praveen never intended to disturb the communal harmony in the society. Thank you. Praise the Lord. My name is Kiran Pagdala, and I am Praveen Pagdala's brother. I request your cooperation during this time of investigation. Government was quick to order complete investigation to Praveen Pagdala death. We are thankful for this. As investigation is going on, I appeal to all who are enthusiastically involving into self-investigation to refrain from it, as it is tarnishing the image of Praveen Pagdala garu. Some YouTubers and bloggers are spreading the false information on this death. Some are communally and politically utilizing his death and investigation. I urge all to stop this as a symbol of respect to Praveen Pagdala garu, as it is a service to the church and community, as he never intended to disturb communal harmony in the society. We believe in government investigation, and please do not disturb the religious harmony. Thank you so much. హెచ్సిఈ భూముల అమ్మకంపై మాట్లాడమంటే కొన్ని విషయాలు మనకు తెలియకుండా మాట్లాడలేను అంటూ వెళ్లిపోయిన ఎమ్మెల్సీ కోదండరాం రెడ్డి. సార్, వికలాంగుల మీద కేసులు పెడితే కూడా మాట్లాడతలేరు, సర్కులర్ వచ్చినా మాట్లాడతలేరు, సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మేస్తున్నా మాట్లాడకపోతే ఎట్లా సార్? మీరే మాట్లాడకపోతే ఎట్లా సార్? మీరు బయటికి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తే మాకు తెలుస్తుంది సార్. 100% చేస్తాం సార్. సార్, వికలాంగుల మీద కేసులు పెడితే కూడా మాట్లాడతలేరు, సర్కులర్ వచ్చినా మాట్లాడతలేరు, సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మేస్తున్నా మాట్లాడకపోతే ఎట్లా సార్? మీరే మాట్లాడకపోతే ఎట్లా సార్? మీరు బయటికి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తే మాకు తెలుస్తుంది సార్. 100% చేస్తాం సార్.
సార్ వికలాంగుల మీద కేసులు పెడితే కూడా మాట్లాడతలేరు, సర్కులర్ వచ్చినా మాట్లాడతలేరు, సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మేస్తున్నా మాట్లాడకపోతే ఎట్లా సార్? మీరే మాట్లాడకపోతే ఎట్లా సార్? మీరు బయటికి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తే మాకు తెలుస్తుంది సార్. 100% చేస్తాం సార్. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు విచారణ వ్యక్తం చేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పిల్లల భవిష్యత్ బాగుంటుందని మా పేరెంట్స్ చెప్తే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాను. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేస్తుంది. ఇది యూనివర్సిటీ ల్యాండ్ కానప్పుడు మా యూనివర్సిటీలో జేసీబీలు ఎందుకు ఉన్నాయి? హెచ్సియు విద్యార్థిని. సో తెలంగాణ స్టేట్ లో మాత్రం ఇది ఒక డెవలప్మెంట్ ఏరియా. ఇప్పుడు హైదరాబాద్ ఇంత పెద్ద సిటీ, పూరా తెలంగాణలో హైదరాబాద్ ఇంత పెద్ద సిటీ, ఇంకా జాగ ఎక్కడ దొరకలేదా? ఇంత మంచి నేచర్ ని కూలగొట్టారు. ఆ ల్యాండ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. 400 ఎకరాలు మా యూనివర్సిటీ అని మాట్లాడుతున్నారు. కానీ అసలు ఆ ల్యాండ్ కు ఈ యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదు. యూనివర్సిటీకి సంబంధం లేనప్పుడు బుల్డోజర్లు మా యూనివర్సిటీలో ఎందుకున్నాయి? యూనివర్సిటీకి సంబంధం లేదు. 400 ఎకరాల్లో ఉన్నాయి. మా యూనివర్సిటీ అండి, మేమున్నది అది మా క్యాంపస్ లోపల ఉన్నది, మా కంపౌండ్ లోపల ఉన్నది. అది ఏమంటున్నారంటే ఇది ప్రజల ఆస్తి, ప్రభుత్వ విజయం, మేము కోర్టులో కేసేసి కొట్లాడి గెలుచుకున్నాం. అప్పుడెప్పుడు ప్రైవేట్ సంస్థ కేటాయించిన 1974 యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ అయింది. అప్పుడు మాకిచ్చింది యూనివర్సిటీ ల్యాండ్ కేవలం అకాడమిక్ పర్పస్ కి మాత్రమే యూజ్ చేయాలి. అవునా కదా? యూనివర్సిటీ ల్యాండ్ అకాడమిక్ పర్పస్ కి యూజ్ చేయడం. ఇప్పుడు యూనివర్సిటీ ల్యాండ్ కాదని చెప్పినప్పుడు యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎందుకు రేగుతున్నారు నాకు అర్థం కాదు. ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళందరూ చేస్తున్నారంటే మీకు మీడియా కలో లేదు. లోపల వచ్చి చూడండి ఎంత మంది, వందల జనాలు ఒకే మోటో మీద ఉన్నారు. వందల స్టూడెంట్స్, వాళ్ళకి ఏం అవసరం క్లాస్ లో వదిలిపెట్టుకొని చేయడానికి? అంటే ఇప్పుడు ఈ గేట్ల మధ్యలో ప్రొటెస్ట్ చేయడం అంటే ఈ మాత్రం స్వేచ్ఛ, ప్రొటెస్ట్ చేసుకునే స్వేచ్ఛ కూడా లేదు తెలంగాణలో. ఏం చెప్తారు సీఎం గారికి పర్సనల్ గా నేను ఓటేసాను. జరిగిన సీఎం ఎలక్షన్స్ లో పర్సనల్ గా నేను ఓటేసాను. నౌ ఐఎమ్ రిగ్రెటింగ్ దట్ డిసిషన్. ఎందుకంటే ఆయన మాకు మా పేరెంట్స్, మా ఫ్యామిలీస్ చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ పరిపాలన వస్తే పిల్లల భవిష్యత్తుకి, ఎంప్లాయ్మెంట్ కి వాళ్ళు ఆలోచిస్తారని చెప్పి. అది ఇక్కడ పిల్లల భవిష్యత్తుని తీసేసి వాళ్ళు కట్టుకునే డెవలప్మెంట్ ఎవరికి ఉపయోగం అండి? ఇప్పుడు స్టేట్ భవిష్యత్తు బాగుంటుందని కాంగ్రెస్ కోటేశారు. మరి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నా నేను ఆ డిసిషన్ ని రిగ్రెట్ అవుతున్నా నేను. ఎందుకంటే ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ కాదని చెప్పినప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఇప్పుడు రియాక్ట్ అవ్వచ్చు కదా, యూనివర్సిటీ పక్క ప్రూఫ్స్ తో ఉండొచ్చు కదా. మీరు కూడా మొత్తం ఏదో కొన్ని ప్రతిపక్ష నాయకులు ఫేడ్ బ్యాచ్ అట్లా కూడా వార్తలు వినపడుతున్నాయి. స్టూడెంట్స్ అండి మేము చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. రౌడీ షీటు ఉన్న ప్రతి ఒక్కరిపై ప్రత్యేకంగా నిఘా. మార్పు రాకపోతే కఠినంగా వ్యవహరిస్తాం. పీడీ యాక్ట్ అమలు చేస్తాం. పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ తెలిపారు. ఎలాంటి నేరాలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో ఉంటే రౌడీ షీట్ ఎత్తివేస్తామని రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరికని పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో రౌడీ షీటర్ల ప్రవర్తనలో మార్పు కోసం రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కౌన్సిలింగ్ నిర్వహించారు. డీసీపీ రౌడీ షీటర్ల చరిత్ర, వారిపై ఉన్న కేసుల వివరాలు, ప్రస్తుత జీవన విధానం, ఉద్యోగ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గోదావరికని ఏసీపీ మడత రమేష్, 1 టౌన్స్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రవీందర్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రామగుండం కమిషనరేట్లో గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ స్టేషన్లో రామగుండం సిపి సార్ ఆదేశాల మేరకు రౌడీ షీటర్లందరికీ కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. కౌన్సిలింగ్లో భాగంగా సుమారుగా 40 మంది రౌడీ షీటర్స్ కౌన్సిలింగ్కు హాజరయ్యారు. కొంతమంది వాళ్ళు లోకల్గా లేకపోవడం వలన వాళ్ళు అటెండ్ చేయలేదు. వాళ్ళ కోసం కూడా మళ్ళీ ఒకసారి కౌన్సిలింగ్ సెషన్ నిర్వహించడం అనేది జరుగుతుంది. రౌడీ షీటర్లందరికీ సత్ప్రవర్తన కలిగి జీవించాలని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళు రౌడీ షీటు వివిధ కారణాలతోని, అంటే ఒక కేసులో వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ కారణాలు ఏంటివి, ఏ కారణాల ద్వారా వాళ్ళు కేసులో ఇన్వాల్వ్ అయ్యారు, ఎంతకాలంగా వాళ్ళు రౌడీ యాక్టివిటీస్లో లేకుండా వాళ్ళు సత్ప్రవర్తన కలిగి జీవిస్తున్నారు అనే వాటిని అన్నింటినీ కూడా మేము పరిశీలన చేసి కొన్ని రౌడీ షీట్స్ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే చాలా కాలంగా
రౌడీ యాక్టివిటీస్లో లేరో వాళ్ళ రౌడీ షీట్స్ క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే రౌడీ యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళ మీద మాత్రం పోలీస్ అనేది చాలా కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది. అవసరం అనుకుంటే రౌడీ యాక్టివిటీస్ ఎవరెవరైతే కంటిన్యూ చేస్తున్నారో అవసరం అనుకుంటే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టే ఆలోచన కూడా పరిశీలన చేస్తున్నాం. వాళ్ళు రౌడీ షీటర్లందరికీ మేము చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. వాళ్ళు వివిధ కారణాలతోని కొంతమంది డబ్బుల కోసం కావచ్చు, లేకపోతే కొంతమంది భయపెట్టించుకోవాలని ఇట్లా వివిధ కారణాలతోని వాళ్ళు రౌడీ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. ఏ కారణాలు ఉన్నా కూడా వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా పోలీస్ స్టేషన్లో SHO దగ్గరికి వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినట్టయితే వాళ్ళ సమస్యలు కూడా పట్టించుకోవడం జరుగుతుంది. అంతేగాని వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నట్టు కానీ లేకపోతే సొసైటీలో వాళ్ళ ఇష్టానికి ప్రవర్తించి భయభ్రాంతులకు గురి చేసి ప్రజలను కనుక ఇబ్బంది పెట్టినట్టయితే పోలీస్ మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తుందని తెలియజేయడం జరిగింది. అమ్మాయిలని కూడా చూడకుండా పోలీసులు మా మీద దారుణంగా లాఠీచార్జ్ చేశారు. రేవంత్ రెడ్డి జింకలు నెమళ్ళు లేవని అంటున్నాడు. మాతో యూనివర్సిటీకి వస్తే మేము జింకలు నెమళ్లను చూపిస్తాం. ఈ విషయాన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారు. ఇది కేవలం పర్యావరణం కోసం మేము చేస్తున్న పోరాటం. దీంట్లో ఎలాంటి రాజకీయ కోణం లేదు. ఈ యుద్ధం ఆపే ప్రసక్తే లేదు. HCU విద్యార్థి. అసలు మేము చాలా ప్రశాంతంగా మా స్టూడెంట్స్ యూనియన్ అందరం మార్చ్ చేసుకోవడానికి పోయాం. మేము స్టూడెంట్స్ క్యాంటీన్ దగ్గర స్టార్ట్ అయ్యి ఈస్ట్ క్యాంపస్ వరకు మార్చ్ చేసుకుంటూ పోయాం. బార్కేడ్లు వేసి మా మీద లాఠీ చార్జ్ చేశారు. అమ్మాయిలని కూడా చూడకుండా అమ్మాయిల మీద కూడా లాఠీ చార్జ్ చేశారండి. మీకు ఏ హక్కు ఉందని లాఠీ చార్జ్ చేయడానికి అడుగుతాం. మేము స్టూడెంట్స్ ఇక్కడ, మేము మా యూనివర్సిటీ స్టూడెంట్స్, మేము ఇక్కడ మా యూనివర్సిటీ వాళ్ళు చదువుకోవడానికి వచ్చాం. మాకు మా భూములు కావాలని అడుగుతున్నాం. దాని మీద కూడా మేమేదో దొంగల్లాగా ఏదో క్రైమ్స్ చేసిన మా మీద లాఠీ చార్జ్ చేసేంత హక్కు మీకు ఎవరు ఇచ్చారని ఈరోజు అడుగుతున్నాం. మా భూములు మాకు వెనక్కి కావాలి. ఆ భూములు మీవి కావు అని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో మాకు అర్థం అవ్వట్లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జింకలు లేవంటున్నారు, నెమలు లేవంటున్నారు. మేము రోజు చూసేది ఏంటో మాకైతే తెలియట్లేదు. మేమైతే వాటిని జింకలు నెమలని అనుకుంటున్నాం. ఆయనకి ఏమైనా డౌట్ ఉంటే ఆయన మీడియా పోలీసులు అందరూ కలిపి రండి, చూడండి మొత్తం ఎక్కడ జింకలు కనబడతాయి మీకే తెలుస్తుంది. చెరువులు లేవంటున్నారు, మష్రూమ్స్ లాగా లేవంటున్నారు. ఏంటండి ఏం డెవలప్మెంట్ మీరు చేద్దాం అనుకుంటున్నారు? నాకు అర్థం కావట్లేదు. 400 ఎకరాల ఫారెస్ట్ ని మొత్తం తీసేసి మీరు ఏం డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు? ఇంత పొల్యూషన్ ఉండగా ఈ 400 మన లంగ్స్ ఇక్కడ ఉంది మొత్తం సిటీ అంతటికి. అలాంటి 400 ఏకర్స్ మీరు డిస్ట్రాయ్ చేద్దాం అనుకుంటే మీరు ఎలా అనుకుంటున్నారు? నాకు అర్థం అవ్వట్లేదు. స్టూడెంట్స్ యూనియన్ మేము ఉన్నాము. మేమైతే యుద్ధం అయితే ఆపం. ఈ డెసిషన్ హాల్ట్ చేసేవారు. రేవంత్ రెడ్డి ఒక మొండు పట్టి లోపలి జేసీబీలు కూడా పంపిస్తున్నాం. రాత్రి లాంగ్ వీకెండ్ చూసుకొని ఉగాది ఇది అన్నగానే యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ ఇంటికి వెళ్ళిపోతారు, వీకెండ్కి వెళ్ళిపోతారు. అంటే మిగిలిన స్టూడెంట్స్ అందరూ ఏం అడగరు అనుకుంటున్నారు. ఏమనుకుంటారు? రాత్రి బుల్డోజర్లు తెచ్చి మొత్తం అంతా క్లీన్ చేయించేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు నాకైతే అర్థం అవ్వట్లేదు. మాకు దీనికైతే ఆన్సర్ కావాలి. మా భూములు మాకు వెనక్కి కావాలి. ఈ డెసిషన్ హాల్ట్ చేయాలి. గవర్నమెంట్ కి మేము ఏం చెప్తున్నాం అంటే ఏదైతే ఉందో ఈ 400 ఎకరాలని ఒకవేళ మాకు HCUకి ఇచ్చేయండి, లేదంటే దాని నేచర్ అలా ఉంచేయండి. ఆ నేచర్ ని డిస్ట్రాయ్ చేయొద్దు. ఏదైనా వైల్డ్ శాంక్చురీ గానో లేకపోతే ఏదైనా నేషనల్ పార్క్ గానో దాన్ని ఉంచండి. HCUకి ఏదైతే ఉందో మాకు కంప్లీట్ బౌండరీ కావాలి. ఇలాంటి ఎంక్రోచ్మెంట్స్ చాలా జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి దీంట్లో. సో మాకు కంప్లీట్ బౌండరీ ఇప్పుడు ఏదైతే ఉందో మాకు చాలా ఎమర్జెన్సీగా ఉంది. అక్కడ లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఆడపిల్లని కూడా చూడట్లేదు. నచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు పోలీసులు. మాకు లోపల మీడియా కూడా లేదు, ఎవరు లేరు అక్కడ అట్లీస్ట్ కవరేజ్ చేయడానికి కూడా. మేము ఎవరికి చెప్పుకోవాలి? మేము స్టూడెంట్స్ అండి. మేము పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్ లేదు, మాకేం లేదు. మేము చాలా నార్మల్ సాధారణ స్టూడెంట్స్. మాకు ఆన్సర్ కావాలి. మాకు ఏదైతే ఉందో ఫస్ట్ ఈ డెసిషన్ అయితే హాల్ట్ చేయాలి. ఇప్పుడు ఆ జింకలు నెమలు ఆల్రెడీ సగం పోయాయి. ఇంకా మిగిలితే ఇంకేం ఉండదు. మన ఇండియాలోనే ప్రెస్టీజియస్ యూనివర్సిటీ మన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అనేది ఇన్ని ఎకరాల యూనివర్సిటీ ఉందని కూడా జనాలు చాలా ఆశ్చర్యపోతున్నారు. అలాంటి దీన్ని కూడా మొత్తం తీసి ఏం డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు? నాకు అర్థం అవ్వట్లేదు. అంటే డెవలప్ ని వేరే రాజకీయ శక్తులు అడ్డుకుంటున్నాయి తప్ప ఈ స్టూడెంట్స్ ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది కేవలం వాళ్ళు రాజకీయ ఇష్యూ అనుకుంటున్నారండి. చాలా పొలిటిసైజ్ చేస్తారు ఈ మ్యాటర్ ని. మాకు స్టూడెంట్స్ నేచర్ మాకు అది మాత్రమే తెలుసు. మాకు ఏ పొలిటీషియన్స్ తెలియదు. మాకు దేంట్లోనే అలాంటి మేము హెల్ప్ అందరినీ అడుగుతాం. ఎందుకు అడగమండి? అందరినీ హెల్ప్ అడుగుతాం. ఎవరు చేస్తున్న వాళ్ళు మాకు సపోర్ట్ ఉంటారు. సో ఏదైతే ఉందో మీ మీడియా వాళ్ళు కానీ ఎవరైనా సరే మాకు నేషనల్ సపోర్ట్ కావాలి దీనికి. ఇక్కడ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇక్కడ గట్టి అంటే దీన్ని ఫోకస్ చేయకుండా ఎలా చూస్తారు అంటే అక్కడ స్పందించడం నరేంద్ర మోడీ కావచ్చు వీళ్ళందరూ కూడా ఇంకా స్పందించట్లేదు. మాకు తెలిసినంత వరకు ఇది స్టేట్ మ్యాటర్ అని చెప్పి వాళ్ళు సైడ్ తీసుకుంటున్నారేమో. కానీ
కానీ మా స్టూడెంట్స్ యూనియన్ ఆల్రెడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. మేము పోస్ట్ కార్డ్స్ పంపించాము, ఆల్రెడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, కొంతమంది రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. సో వాళ్ళ డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము. యాజ్ ఆఫ్ నో మాకు ఈ డెసిషన్ అయితే హాల్ట్ చేయాలి. ఏవైతే బుల్డోజర్లు వచ్చాయో ఈ యుద్ధం అయితే ఆగదండి. వాళ్ళు ఈ బుల్డోజర్లు అన్ని వెనక్కి తీసుకెళ్ళాలి. అంతవరకు అయితే మేమైతే యుద్ధాన్ని ఆపాం. ఇక్కడ యూనియన్ ఉన్నాం, మేము ఉంటాం. థ్యాంక్స్ అండి. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తా వద్ద లారీలు ఢీకొన్న సంఘటనపై తక్షణమే స్పందించిన సీఐ గట్ల మహేందర్, ఎస్ఐ పవన్ కుమార్, ఆర్ఎండ్బి డిఈ అశోక్ రాజీవ్ చౌరస్తా నలువైపులా డివైడర్లను ఏర్పాటు చేయడానికి కొలతలు తీసుకున్నారు. హర్షం వ్యక్తం చేస్తున్న పాలకుర్తి షాప్ యజమానులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.